ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 6వ వచనం చూడండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇది బాగా లోకంలో మనకు కనబడుతుంది. ఏంటి వ్యర్థమైన మాటలు అనంటే నిన్ను మోసపరిచే మాటలు. అది ఏంటి వ్యర్థమైన మాటలు అంటే నిన్ను మోసపరిచే మాటలు వ్యర్థమైనవి లోకంలో ఉంటాయి. నిన్ను పొగిడేవి, నిన్ను ఎత్తేసేవి, లేకపోతే నీకు సంతోషం కలిగించేసేటివి. వ్యర్థమైన వేస్ట్, దేనికి పనికిరాని మాటలు. విలువ లేదు, వెయిట్ లేదు వాటి. చెత్త ఇది, అపవిత్రత ఇది, భూతి ఇది, సరసోక్తులు ఇది. పోకిరి మాటలు మాట్లాడితే, సరసోక్తులు మాట్లాడితే ఎంత సంతోషమో, భూతి మాటలు పాడితే ఎంత సంతోషమో. ఇవన్నీ వ్యర్థమైనవి. అవి నిన్ను మోసపుచ్చేవి. అవి నిన్ను మోసపుచ్చేవి అంటే గుర్తుపెట్టుకో, సాతాను వాడు నిన్ను మోసపుచ్చడానికే సాతాను వాడి ద్వారా నీతో మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఇవి మోసపుచ్చే మాటలు. మోసపోకండి, వ్యర్థమైన మాటలకు లోను కావద్దండి. దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇవన్నీ మీకు అపవిత్రతను తీసుకొచ్చేవి. చూడండి 7వ వచనం. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. అంటే ఇప్పుడు వ్యర్థమైన మాటలు విని నువ్వు సంతోషిస్తున్నావు అంటే, మోసపోతున్నావు అని అంటే ఏమని అర్థం అంట? వారితో నువ్వు పాలివారవై ఉన్నావు అని. అయితే వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంట? ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అలాంటి వారి మీదకి వస్తుంది. ఎవరు ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడుతా ఉన్నారో వాళ్ళ మీదకి వస్తుందంట. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తది. నువ్వేం చెయ్యట్లే. ఆ వ్యర్థమైన మాటలు విని నువ్వు కూడా చక్కగా సంతోషిస్తున్నావు, మోసపోతున్నావు. అంటే నువ్వు వాళ్ళతో పాలివారం అయినట్లు లెక్క. ఇప్పుడు వాళ్ళకి దేవుని ఉగ్రత వస్తుంది. ఇప్పుడు అది కూడా నీకు వస్తుంది. అదే పాలు నీకు కూడా పంచేస్తాడు దేవుడు కూడా. అర్థమైతా ఉందా? నువ్వు పలకకపోయినా, నువ్వు ప్రవర్తించకపోయినా, నువ్వు వింటూ ఆనందిస్తున్నావు కదా, అది పాపమే. నువ్వు వింటూ మోసపోతున్నావు కదా, అది పాపమే. చాలాసార్లు అనుకుంటావు నేను చేయట్లే పాపం అనుకుంటావు, కానీ మోసపోతున్నావు కదా, నువ్వు కూడా అట్టే వెళ్ళిపోతావు. ఇప్పుడు చూడండి, ఆదాము మోసపోయినాడు కదా, ఎవరి ద్వారా అంటాడు? నువ్వు ఇచ్చిన భార్యే అంటాడు. గాని ఆదాంకి ఏమైంది? నేను తిననంటే ఏమైతుంది? బుర్ర లేదా? తెలివి లేదా? చెప్పండి. ఆదాంకి ఇవ్వలేదు. ఆ భార్య ఇస్తే మాత్రం తినాలని రూల్ ఉందా? చాలా సార్లు మన జీవితాలు ఇట్లానే ఉంటాయి. వాళ్ళేదో చేసినారు అందుకని నేను చెడిపోయినా అంటే ఇద్దరు పోతారు కదా. ఇద్దరికి వచ్చిందా లేదా శాపం? ఖచ్చితంగా వస్తుంది ఇద్దరికి. మోసపోద్దట్లాగా ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. మోసపుచ్చేవాడు పడతాడు, మోసపోయిన వాళ్ళు కూడా పడతారు.